కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఓబీసీ కాస్ట్ లెక్కలు అనుకుంటారు. దయచేసి నేను కోరేది ఏంటంటే అన్ని కులాలు లెక్క. ఇవాళ భారతదేశంలో తీసుకుంటే సుమారుగా 700 ఎస్టీ కులాలు ఉన్నాయి, 1000 పైబడి ఎస్సీ కులాలు ఉన్నాయి. పోతే బీసీ కులాలకు వచ్చేస్తే ఒక 4500 కులాల కంటే ఎక్కువ అయినట్లు. ఎందుకంటే మండల కమిషన్ గుర్తించిన కులాలు 3747 కులాలు ఉన్నాయి. ఇకపోతే స్టేట్ లో కొన్ని కులాలు గుర్తించినారు, అవి మండల కమిషన్ దాంట్లో లేవు. సో అది తేడా తీసుకుంటే మాక్సిమం 5000 కాస్ట్ల కంటే ఎక్కువ రావు. ఓసీ కులాలు కూడా తీసుకుంటే 20,000 కులాలు రావు. కాబట్టి ఈ కులాలను ఫస్ట్ క్రోడీకరించాలి. ఇప్పుడు మన ఇక్కడ జరిగినటువంటి సర్వేలో ఇక్కడ జరిగింది సర్వే, సెన్సస్ కాదు కాబట్టి సర్వేకు సెన్సస్ కు చాలా తేడా ఉంటుంది. ఆ సర్వే సెన్సస్ యాక్ట్ లో ఏమి మార్పు చేయాలనేది ఇంతకుముందు చెప్పినారు, మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకున్నాను. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ సెన్సస్ ఫార్మేట్ అనేది 14 కాలమ్స్ ఉంటుంది మనం చేసేది, గవర్నమెంట్ చేసే సెన్సస్. ఈ 14 కాలంలో కాలం నెంబర్ 8 లో 8AB ఎస్సీఆర్ ఎస్టీఆర్ అడుగుతారు. ఎస్సీ ఎస్టీ అయితే ఉపకులాలు ఆయన. అక్కడ మనకి ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఏంటంటే కేంద్రంలో ఉన్న ఓబీసీ కులాల లిస్టు వేరు, స్టేట్ లో ఉన్న ఓబీసీ కులాల లిస్టు వేరు. మన దగ్గర తీసుకుంటే 134 ఓబీసీ బీసీ కులాలు ఉన్నాయి. అదే సెంట్రల్ లో తీసుకుంటే 26 కులాలు. 86 మైనస్ 134 మైనస్ 26 48 కులాలు లేవు. 48 కులాలలో 14 కులాలు బీసీ కేటగిరీ కులాలు లేవు. సరే అది ముస్లిం మైనారిటీ కాబట్టి అందులో రాలేదు. అందులో కూడా 4 ముస్లిం కులాలు ఉన్నాయి, 86 కులాలు. ఇకపోతే ఇంకా నెట్ గా మనం తీసుకుంటే సుమారు 34 కులాలు లేవు. సో మరి వాళ్ళని ఎట్లా రాయాలి? కాబట్టి ఆ కాలం నెంబరు 8 లోనే ఓబీసీ లిస్టు కులం రాయమనాలి, బీసీ కులం లిస్టు రాయాలి. దీన్ని కొద్దిగా మీరు ఎక్స్పర్ట్ అంతా పెట్టుకొని ఒకసారి డిస్కస్ చేయించుకుని రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఉదాహరణకు కొన్ని కులాలు ఇప్పుడు ఆర్ఎంఆర్ ఉంది, వాళ్ళు స్టేట్ లిస్టులో ఉన్నారు కానీ సెంట్రల్ లిస్టు లేదు. అట్లాగే చాలా కులాలు ఉన్నాయి, 34 కులాలు ఉన్నాయి మనకి స్టేట్ సంబంధించి. సో అది మనం చూడాల్సింది. ఎందుకంటే సెంట్రల్ ఓబీసీ లిస్టులో 26 33 కులాలు మాత్రమే ఉన్నాయి. కానీ మండల కమిషన్ 3747 కులాలు. సో అక్కడ కూడా 1100 కులాల గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు అప్పుడు ఏం చేశారంటే మండల కమిషన్ అమలు చేసేటప్పుడు 1994లో సెంట్రల్ లిస్ట్ వేరే ఉంది, స్టేట్ లిస్ట్ వేరే ఉంది, ఏది తీసుకోవాలనేటువంటి మీమాంసలు వచ్చినప్పుడు ఈ 2 లిస్టులో కామన్ గా ఉన్న గ్రూప్లను తీసుకోవాలి, క్యాస్ట్ అనేది తీసుకోవాలి. అందుకనే ఫస్ట్ 1600 కులాలకి ఓబీసీ లిస్టు సెంట్రల్ వచ్చింది, తర్వాత పెట్టుకుంటే 20-30 కులాలకు వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఇది ఈ కాలంలో మాడిఫై చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకటి ఆర్థిక పరంగా కూడా